అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ యాంపీ సర్టిఫైడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్తే అండి. సో ఈ సిప్ ఏదైతే ఉందో దీంట్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఎలా అంటే కొంచెం ప్రాసెస్డ్గా అఫీషియల్గా మంత్లీ లేకపోతే డే వైజ్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఏదో ఒక రోజు ఇంకా మొత్తం విత్డ్రా చేసుకోవాలి అని అనుకున్న రోజు విత్డ్రా చేసుకున్న టైంకి ఒకవేళ తక్కువ మనం ఇన్వెస్ట్ చేసిన దానికంటే తక్కువ రావడము ఇలా ఏమైనా జరిగితే అప్పటికప్పుడే కంగారు పడిపోయి ఇంకా మేము మోసపోయినట్టే అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇది నిజమేనా? నిజంగా తక్కువ అమౌంట్ వస్తుందా? ఒకవేళ అప్పుడు తక్కువ అమౌంట్ వచ్చినా మళ్ళీ తర్వాత ఏమైనా యూజ్ అయ్యే అవకాశం ఉందా? రమ్య గారు, మంచి క్వశ్చన్ అండి. మనం అర్థం చేసుకుందాం అండి అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎలాగ ఇన్వెస్ట్ చేస్తారు, దేనికోసం ఇన్వెస్ట్ చేస్తారు. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటాం మనం ఎప్పుడు. అంటే క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే ఎస్ఐపి మూలంగా ఒక వెల్త్ అనేది క్రియేట్ అవుతుందని మాట్లాడుతుంటాం. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కానీ అడ్వైజర్ కానీ ఇదే మాట్లాడుతుంటారు. సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే మేడం, ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తూ ఎస్ఐపి చేస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత చూసినప్పటికీ వాళ్ళ రిటర్న్స్ అనేది తక్కువ కనబడిందే అనుకోండి. అనుకునేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకుని మోసపోయాను అనే ఒక థాట్లో ఉంటారు. కానీ నేను అలాంటి ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి చెప్పదలుచుకునేది ఏంటంటే ఎస్ఐపి అనేది ఇన్వెస్ట్ చేస్తూ పోతే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ వాళ్ళు మోసపోయేది ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసి కాదు, కాకపోతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా ఎక్కువ పెట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 1-2-3 ఇయర్స్లో వచ్చే రిటర్న్స్ని చూసుకుంటూ వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్ కూడా అదే రిటర్న్స్ అదే టైప్ ఆఫ్ రిటర్న్స్, హై రిటర్న్స్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు. సో అలాంటి రిటర్న్స్ వాళ్ళు చూడలేనప్పుడు ఒక 5 ఇయర్స్ 7 ఇయర్స్ తర్వాత వాళ్ళు అలాంటి రిటర్న్స్ రాలేదని చెప్పి డిసప్పాయింట్ అయ్యి చీటెడ్ అనిపిస్తుంది. వాళ్ళు మోసపోయాము, ఇది తప్పు స్ట్రాటజీ, తప్పు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒక ఫీలింగ్ వచ్చేస్తున్నారు. మేడం, ప్రతి ఒక్క ఇన్వెస్టర్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడైనా ఒక గోల్ సెట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మోడరేట్ రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. అంటే హిస్టారికల్ డేటా చూసుకుంటే ఒక 12-15% ఆన్ యావరేజ్ తీసుకుంటూ ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు కాలంలో ఏం చేస్తున్నారంటే 20-25%, 30% ఎక్స్పెక్ట్ చేస్తూ ప్లానింగ్ అనేది చేసుకున్నారు. రైట్. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే మేడం, రిటర్న్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ అనేది ఎక్స్పెక్టేషన్స్ హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకోటి మనం చూడవలసింది ఏంటంటే మనకు వచ్చే రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్సా కాదా? ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేయకపోతే మన వెల్త్ క్రియేట్ చేయట్లేదు. మన ముందు మన లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా తగ్గిపోతుంటుంది, కష్టం అయిపోతుంటుంది. సో మనకు వచ్చే రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావాలి, గుర్తుపెట్టుకోండి. అది కాకుండా మేడం, ఎప్పుడైతే మనం ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తారు కదా, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పాతకాలంలో ఎఫ్డీలు వేసుకునేవారు, లేకపోతే ఇప్పుడు డెప్ట్ ఫండ్స్లో పెట్టుకుంటున్నారు. సో అక్కడ వచ్చే రిటర్న్స్ ఎంత మనకి 6%, 7%, 5.5%. బట్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో మీకు జనరేట్ చేసే రిటర్న్స్ 12-15% మధ్యన ఉంటుంది. అంటే అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఫ్రాడ్ అనేది ఉండదా? ఫ్రాడ్ అనేది ఉండదు మేడం. లాంగ్ టర్మ్ ఇది అన్ని సెబీ అండర్లో ఉంటుంది కాబట్టి అది ఫ్రాడ్ అనే ప్రసక్తే లేదు. అయితే మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, మోడరేటెడ్గా ఆలోచించే అంత మాత్రమే ప్రాఫిట్ వస్తుంది అని ముందే ఆలోచించుకోవాలి అని అన్నారు కదా. అంటే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఇది మోసము అని మీకు అనిపిస్తుంది అన్నట్టుగా మాట్లాడారు కదా. మోసం అంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ వస్తుంది అనుకుంటారో, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఇన్వెస్టర్, మీరు పెట్టేటప్పుడు ఏమనుకుంటారు, ఎవరిని అడగరు, మీరు ఇన్వెస్ట్ చేస్తారు, మీకు 25%, 35% రిటర్న్స్ చూసి మీరు ఇన్వెస్ట్ చేసేస్తారు. కానీ రేపు ఒక 5 ఇయర్స్ తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు ఒక 12% రిటర్న్స్ వచ్చింది అనుకోండి, మీకేమనిపిస్తుంది? సో మన ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ ప్రిడిక్షన్. ఎందుకంటే మనం చూసేది ఏంటంటే 1-3 ఇయర్స్ రిటర్న్స్ చూసుకుని మీరు పెట్టుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 20-25% రిటర్న్స్. కానీ ఆన్ అండ్ యావరేజ్ హిస్టారికల్ డేటా చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ వచ్చే రిటర్న్స్ ఎప్పుడు 10-15% మధ్యనే ఉంటుంది. సో అదే నేను అడుగుతున్నాను. అంటే మీరు చెప్పారు జనరల్గా ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది. సో ఒక బేసిక్ పర్సన్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే స్టార్టింగ్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్ థింగ్, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి
మీరు ఇంతసేపు నుంచి ఒక మాట అన్నారు, కంపల్సరీ లాంగ్ టర్మ్ గోలే చూడాలి అని. ఆ లాంగ్ టర్మ్ అంటే ఎన్ని ఇయర్స్ లోపు లాంగ్ టర్మ్ ఉంచుకోవాలి? అంటే ఎన్ని ఇయర్స్ లోపు మధ్యలో తీసేయకూడదు తొందరలో ఇప్పుడు అవసరాలు. ఇప్పుడు అది 3 ఫ్యాక్టర్స్ మేడం. ఒకటేంటంటే వాళ్ళ గోల్. ఉమ్, గోల్ ఏంటి? రిటైర్మెంటా? ఎడ్యుకేషనా? ఏంటి? ఎంత సమయం ఉంది? ఆ ఆ సమయంలో ఎంత డబ్బులు కావాలి? ఉమ్, ఈ బేసిస్ మీద వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎంత రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ మనం ప్లాన్ చేసుకోవాలనేది ఒక గోల్. ఉమ్, సో, ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తేనే మనం ఆ సాటిస్ఫాక్షన్ అనేది వస్తూ ఉంటది. ఎప్పుడైతే మన ఎక్స్‌పెక్టేషన్స్ ఈ 12-15% కంటే ఎక్కువ మనం ప్లాన్ చేసుకుంటామో, ఒక్కొక్కసారి గోల్ కూడా రీచ్ అవ్వలేకపోతున్నాం. ఉమ్, ఓకే. సో, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి. జనరల్‌గా చేసే దీంట్లో ఏంటంటే, రిటర్న్స్ కూడా కాలిక్యులేట్ ఎలా చేస్తారంటే, ఎస్ఐపి ఏమో ఎక్స్ఐఆర్ఆర్ కాలిక్యులేషన్ చేయాలి. ఉమ్, అంటే ఇర్రెగ్యులర్‌గా మనం ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ పోతాం కాబట్టి, ఈ ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఎక్స్ఐఆర్ఆర్ రూపంలో కాలిక్యులేట్ చేసుకోవాలి. అదే లంసమ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు, ఒకేసారి పెట్టేటప్పుడు మాత్రం సిఏజీఆర్‌లో కాలిక్యులేట్ చేసుకోవాలి. సో, అది కూడా క్లారిటీ ఉంటే దాన్ని బట్టి వాళ్ళ రిటర్న్స్ ఎంత జనరేట్ అవుతుందనేది తెలుస్తది. ఇది కాకుండా మేడం జనరల్‌గా ఈ ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేటప్పుడు లేకపోతే ఇలాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడైతే ఆళ్ళకి రిటర్న్స్ తక్కువ కనబడుతుంటదో, వాళ్ళు ఏమవుతారు జనరల్‌గా పానిక్ అవుతారు. పానిక్ అయిపోయి అవును. తీసేయడాలు, ఆపేయడాలు చేయడం మొదలెడుతుంటారు. ఇవన్నీ చేయకూడదు. ఎప్పుడైతే మన 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 ఫర్ ఎగ్జాంపుల్ మన గోల్ 15 ఇయర్స్ తర్వాత ఉందనుకున్నామో, ఉమ్, మనకి వచ్చేది ఒక 3 ఇయర్స్ తర్వాతే మీరు ఆహ్, రిటర్న్స్ జనరేట్ చేయట్లేదని చెప్పి డిసైడ్ అయిపోయి ఆపేసి తీయడాలు అని చేస్తే ఉమ్, అది తప్పు రాంగ్ స్ట్రాటజీ. ఎప్పుడైతే మీకు మార్కెట్ పడుతుందో, ఉమ్, అది ఆపర్చునిటీ కింద తీసుకొని మీరు ఇంకా స్టెప్ అప్ చేసుకోవాలి తప్పించి ఉమ్, ఆపకూడదు, తీయకూడదు. అవి చూసుకోండి. తర్వాత మేడం ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో ఆహ్, ఒక 1 ఇయర్ లేకపోతే 2 ఇయర్స్ పీరియడ్‌లో ఫండ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉమ్, అంటే ఇవాళ బాగా చేస్తది అనుకునే ఫండు రేపు 1, 2 ఇయర్స్ తర్వాత చేయకపోవచ్చు. కాకపోతే ఫండ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేసుకుంటూ మనం ముందుకనేది వెళ్ళాలి. రైట్? ఇది కాకుండా మేడం జనరల్‌గా ఏంటవుతుంటదంటే కొంతమంది డైవర్సిఫై చేయరు పోర్ట్‌ఫోలియోస్. పోర్ట్‌ఫోలియో ఎందుకంటే మనం ఎందుకు డైవర్సిఫై చేయమని చెప్తామంటే, ఎందుకు డైవర్సిఫై చేయాలని చెప్తామంటే, లాస్ తగ్గించుకోవడానికి. అంటే మనం పెట్టిన ప్రతి స్కీము పెర్ఫార్మ్ చేస్తదని గ్యారంటీ లేదు. సో, మనం డైవర్సిఫై చేసుకునేటప్పుడు ఒక లార్జ్ క్యాప్ గాని, ఒక మిడ్ క్యాప్ గాని, స్మాల్ క్యాప్ గాని, లేదా లార్జ్ మిడ్, ఫ్లిక్సీ గాని కేటగిరీస్, అసెట్స్ క్లాసెస్ గాని డైవర్సిఫై చేసుకోగలిస్తే మనం వెల్ బ్యాలెన్స్ పోర్ట్‌ఫోలియోతో మంచి రిటర్న్స్ మనం అనుకున్న రిటర్న్స్ 12-15% వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉంటది. సో, డైవర్సిఫై చేసుకోవాలి కానీ ఓవర్ డైవర్సిఫై ఎప్పుడు చేసుకోకూడదు. తర్వాత మేడం ఆహ్, ఎప్పుడైతే మీరు ఈ రిటర్న్స్ అనేది లో చూస్తారో, మార్కెట్ వాలటైల్ సిట్యుయేషన్స్‌లో మార్కెట్ పడుతుందనుకోండి, బాగా పడుతూనే ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఈళ్ళు స్లిప్‌లు ఆపడం కాదు, స్టెప్ అప్ చేసుకోవాలి. వాళ్ళు కట్టే మంత్లీ ఎస్ఐపి ఏదైతే ఉందో దాన్ని పెంచుకోగలగాలి కాబట్టి ఉమ్, దానివల్ల ఈ లాభాలేంటంటే కాస్ట్ యావరేజింగ్ అనేది అవుతుంటది. అంటే మార్కెట్ పడేటప్పుడు ఎన్ఏవి పడుతుంటది. దానివల్ల నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంటది మనకి కొంటే స్టెప్ అప్ చేసేటప్పుడు. సో, ఇలాగే చేసేటప్పుడు కాస్ట్ యావరేజింగ్ అవుతూ మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే రికవరీ అవుతదో ఉమ్, మనం మంచి ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేస్తది రిటర్న్స్. ఉమ్, ఇది కాకుండా మేడం ఈ ఇప్పుడు మనం చెప్పేది ఎప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కాబట్టి ఒక డిసిప్లిన్డ్ వేలో ఒక ఇన్వెస్ట్ చేస్తూ పేషెంట్‌గా మన వెయిట్ చేయాలి. గోల్ అయితే సెట్ చేసుకున్నామో మన 15 ఇయర్స్ గోలో, 20 ఇయర్స్ గోల్ ఉందో ఆ విధంగా మనం ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ డిసిప్లిన్డ్‌గా, పేషెంట్‌గా వెయిట్ చేస్తే ఫ్రూట్స్ అనేది మీకు ప్రతి ఒక్కరికి లాంగ్ టర్మ్‌లో కనబడుతది. కాదండి, ఇప్పుడు లంసమ్‌గా ఇన్వెస్ట్ చేస్తే మంచిదా? లేకపోతే కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు మంచిదా? ఇప్పుడు మిమ్మల్ని అనుకోండి. మీరే ఇన్వెస్ట్‌మెంట్ అనుకోండి. మీ దగ్గర 50,00,000 ఉన్నాయి. హ్మ్. ఏం చేస్తారు? కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేస్తారా? లేదు లంసమ్‌గా. ఎందుకు చేస్తారు? అహా! నేనేమడుగుతున్నానంటే లాభాలు దేని వల్ల అదే ఎక్కువుంటాయి? అడుగుతున్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను. మీరే ఇన్వెస్టర్ అనుకోండి. ఆ! మీ దగ్గర 50,00,000 ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. హ్మ్. మీ 50,00,000ని క్రమబద్ధంగా ఎస్ఐపి రూపంలో పెడతారా? హ్మ్. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తారా? నేనైతే ఒకేసారి ఇన్వెస్ట్ ఎందుకు? చేస్తాను. రీజన్ ఏంటి? ఎందుకంటే నా దగ్గర మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండదు. హ్మ్. నా దగ్గర ఉంటే వెంటనే ఖర్చయిపోతాయని. హ్మ్. ఫస్ట్ అది. హ్మ్. మీ దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయని చెప్పి ఒకేసారి పెట్టేస్తారు. కరెక్ట్? హ్మ్.
ఎప్పుడైనా సరే మేడం, మనకి లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అన్నాను కాబట్టి లంసమ్ ఉండేటప్పుడు లంసమ్గా ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్ సిచ్యువేషన్స్ ఒక బాగా వాలటైల్గా ఉండి రిసెషన్ పీరియడ్లో ఏదైనా ఉంటే మాత్రం స్టాగర్డ్ వేలో కొంచెం 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 చేయాలి. అదే కానీ నెక్స్ట్ మీకు తెలిసిందనుకోండి, నెక్స్ట్ 1 ఇయర్లో మార్కెట్ బాగా పెరుగుతుంది, నెక్స్ట్ 5 ఇయర్స్ బాగా చేస్తుంది అనుకునేటప్పుడు లంసమ్ మీ సేవింగ్స్ అకౌంట్లో ఉండడం కన్నా ఇన్వెస్టెడ్ ఇన్ ఈక్విటీ ఫండ్స్లో పెట్టుకోవడమే మంచిది. ఇప్పుడు సినారియోలో చూసుకుంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మాత్రం లంసమ్గా పెట్టుకుని 50 లక్షలు ఏదైతే ఉందో అది లంసమ్గా పెట్టుకోవాలి. దాంతోపాటు అవి కుదిరితే మీ జీతంలో ఒక చిన్న అమౌంట్ ఎస్ఐపి ప్రతి నెల ఒక 5,000 6,000 10,000 మీకు ఎంతైతే అవైలబిలిటీ ఉంటుందో ఇన్కమ్ ఫండ్ సేవింగ్స్ అలాంటి అమౌంట్ కూడా దానికి యాడ్ చేసుకుంటూ పోతే కాస్ట్ యావరేజింగ్ అనేది అవుతుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కూడా. అంటే ఒక 3 ఇయర్స్ కలిపి నేను ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, ఆ 5 lakhs 3 ఇయర్స్లో మళ్ళీ తీసుకోవాలి అనుకుంటే 5 lakhs వస్తుందా, లేకపోతే అంతకంటే తక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయా? ఇప్పుడు ప్రాఫిట్ వస్తుందా అన్నది సెకండరీ, బట్ తక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయా? అదే చెప్తున్నాను. ఇప్పుడు దీంట్లో వచ్చే రిటర్న్స్ గ్యారెంటీడ్ కాదు, సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, రైట్? సో మీరు షార్ట్ టర్మ్లో ఆలోచించేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఇయర్స్ లోపల ఆలోచించేటప్పుడు, కావాలి డబ్బులు అనుకునేటప్పుడు మీరు ఈక్విటీస్ ఫండ్లోకి వెళ్ళకండి, డెప్ట్ ఫండ్లో పెట్టుకోండి. అక్కడ 6 to 7% రిటర్న్స్ వస్తాయి, అక్కడ రిస్క్ ఉండదు. సో మీకు అలాంటి రిటర్న్స్ ఓకే అనుకున్నప్పుడు షార్ట్ టర్మ్స్లో వెళ్ళండి. లాంగ్ టర్మ్ ఎప్పుడైనా ప్లాన్ చేసేటప్పుడు ఈక్విటీ ఫండ్స్కి వెళ్ళాలి. హయ్యర్ రిటర్న్స్ కావాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే కంపల్సరీ అంటే ప్రాఫిట్స్ రాకపోయినా సరే మనం ఇచ్చిన అమౌంట్కి అయితే సేమ్ వస్తుంది. అదే చెప్తున్నాను మేడం, మళ్ళీ చెప్తున్నాను, గ్యారంటీడ్ కాదు కానీ హిస్టారికల్ డేటా చూసుకుంటే 12 to 15% రిటర్న్స్ జనరేట్ చేసాయి. సో ఆ బేసిస్ మీద మనం ప్రిడిక్ట్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. తగ్గే ఛాన్సెస్ లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీలో పెట్టిన వాళ్ళు ఉన్నారు, 1 to 3 ఇయర్స్ ఈక్విటీ ఫండ్ రిలేటెడ్ ఫండ్స్లో పెట్టిన వాళ్ళు తగ్గాయి, వాళ్ళ ఫండ్ వాల్యూస్ తగ్గాయి. కానీ మళ్ళీ వాళ్ళ గోల్ 15 ఇయర్స్ తర్వాత, ఆ 15 ఇయర్స్ పీరియడ్లో మన సిప్ కడుతుంటాం కదా, కాస్ట్ యావరేజింగ్ అవుతుంటుంది. మళ్ళీ రికవర్ అయ్యేటప్పుడు చాలా ఫాస్ట్గా మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మ్యూచువల్ ఫండ్స్ పైన మాకు మంచి నాలెడ్జ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.